ఎంత శ్రమానుభవం గుండా, ఎంత బాధ గుండా, ఎంత అభ్యంతరాలు గుండా మనం వెళ్ళినట్లయితే అంతగా దేవుని యొక్క నిత్యమైన పర్పసెస్, ఇటర్నల్ పర్పసెస్ నెరవేర్చబడుతున్నాయి. నిత్యమైన ఉద్దేశాలు నెరవేర్చబడుతున్నాయి. నెరవేర్చబడినప్పుడు తీర్పు ముందు నిలబడ్డప్పుడు సంతోషంగా నిలబడచ్చు. ఆత్మహత్య చేసుకొని పోతే పరిష్కారం కాదు, అవమానయుక్తంగా నిత్యత్వం నిలబడాల్సి వస్తుంది. మొదటి సత్యం. రెండోదిగా చూస్తే మన శరీరం మనది కాదు, విలువ పెట్టి కొనబడింది. కాబట్టి దేవుని శరీరాన్ని నీవు ఎలా ధ్వంసం చేయగలుగుతావు? హౌ కెన్ యూ కిల్ యువర్ బాడీ? కొంతమంది ఆత్మహత్య డైరెక్ట్ చేసుకోకుండా తాగి 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 కొన్నిసార్లు శరీరాన్ని ఇండైరెక్ట్గా దాన్ని క్షీణింపజేసి అలా అప్పగించేసుకుంటారు. యూ హ్యావ్ నో రైట్ టు డూ దట్ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. చేయడానికి వీలు లేదని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మనం కారు కొనుక్కున్నామండి, కారు కొనుక్కుంటా చాలాసార్లు మర్చిపోతాం. బాగా అర్థం చేసుకోండి. కారు మన కొరకు పనిచేయాలి. కారు మన కొరకు పనిచేయాలి. కారు ఇష్టానుసారంగా మనం పనిచేయడం కాదండి. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఫోన్ కొనుక్కుంటాం, ఫోన్ తయారు చేశాడు మానవుడు. ఎందుకండి? ఫోన్ మానవుని ప్రకారం పనిచేయాలి, కానీ మానవుడు ఫోన్ కొరకు పనిచేయకూడదు. క్రియేటర్ షుడ్ నాట్ వర్క్ ఫర్ క్రియేషన్. క్రియేషన్ షుడ్ వర్క్ ఫర్ క్రియేటర్. లెట్ మీ రిపీట్ దిస్ లైన్స్. క్రియేషన్ షుడ్ వర్క్ ఫర్ ద క్రియేటర్. సృష్టికర్త కొరకు పనిచేయాలి. సృష్టికర్తకు ఉద్దేశాలను జీవితంలో అనుమతించడానికి ఇష్టపడాలి. మనం ఏమనుకుంటాం తెలుసా? చాలాసార్లు మనం అనుకుని జరగకపోతే ఇంకా జీవితం అంతం చేసుకోవాలి. కానీ మనం మర్చిపోతాం, మనం విలువబెట్టి కొనబడినప్పుడు మన యజమానుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడడమే మన ఉద్దేశం. అవర్ పర్పస్ ఈజ్ టు ఫుల్ఫిల్ గాడ్స్ పర్పస్, అవర్ ఓనర్స్ పర్పస్. దేర్ ఫోర్ ఇఫ్ అవర్ పర్పస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్, మన ఉద్దేశాలు నెరవేర్చబడకపోతే, మనం అనుకుంది జరగకపోతే జీవితాన్ని అంతం చేసుకుంటున్నావు అంటే నువ్వు దేవుని ఆస్తిని పాడు చేస్తున్నావు. అందుకొరకు మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సందర్భంలో ప్రియ సోదరి సోదరుడా, కొన్నిసార్లు నీ జీవితాన్ని అనుకున్న జరగలేదంటే ఒకసారి ఆలోచించు. అది దేవుని సొత్తు అయితే, దేవుని శరీరం అయితే, మనము దేవుని కొరకు బ్రతకాల్సిన వారం అయితే ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఈ శరీరం ద్వారా కూడా దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. వీ హ్యావ్ టు గ్లోరిఫై గాడ్ త్రూ అవర్ బాడీ. గాడ్ క్రియేటెడ్ అస్, వీ డిడ్ంట్ క్రియేట్ హిమ్. ఇది ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు మనం తయారు చేసాడు, మనం దేవుని తయారు చేయలేదు. ఆయన ఉద్దేశాలు మన ద్వారా నెరవేర్చుకోవాలని ఆయన ఆశపడతాడు. ప్రశ్నించే హక్కు మనకు లేదు. ఎందుకంటారా? తయారు చేసుకున్నానికి అన్ని హక్కులు ఉన్నాయి. ఫోన్ కొనుక్కుంటే ఫోన్ ఏమైనా చేసుకుంటామండి. దాన్ని కింద పడేస్తామా, ఛార్జింగ్ పెట్టుకుంటామా, వాష్రూమ్లో పడేస్తామా, అది మన ఇష్టం. ఫోన్ నువ్వెవరని అడగడానికి ప్రశ్నించడానికి హక్కు లేదండి. వీ నీడ్ టు నో ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. గాడ్ హ్యాస్ పర్చేస్డ్ అస్. మూడోదిగా ఎందుకు ఆత్మహత్య చేసుకోవద్దు తెలుసా? ఆత్మహత్య ఆలోచనలు కానీ, కష్టాలు కానీ, లేదా ఫర్ దట్ మ్యాటర్ భావోద్వేగాలు కానీ, ఆలోచనలు, అయ్యో నాకు చాలా బాధగా ఉందండి, ప్రపంచంలో కూలిపోయిన అనిపిస్తుందండి, ఈ అవమానం తట్టుకోలేనండి, ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఫీలింగ్స్ అన్నీ కూడా తాత్కాలికమైనవే. ఫీలింగ్స్ ఆర్ ఆల్ టెంపరరీ. కావాలంటే మీరు చూడండి, కోపము టెంపరరీ, దుఃఖము టెంపరరీ, ఫర్ దట్ మ్యాటర్ ప్రాబ్లమ్స్ టెంపరరీ. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. మోర్ ఇంపార్టెంట్లీ ఫీలింగ్స్ ఆర్ వెరీ వెరీ ట్రివియల్. చాలా తాత్కాలికంగా అప్పటికప్పుడు భావోద్వేగాలు వస్తాయి. ఆ టెంపరీ ఫీలింగ్స్ బట్టి పర్మనెంట్ డెసిషన్స్ దయచేసి చేసుకోవద్దని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటారా? అపవాది యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఆ ఫీలింగ్ క్రియేట్ చేసి చూడండి, నువ్వు దేవుడు అయితే అనగానే ఆత్మాన్యుత భావన వచ్చేసింది. ఆత్మీయత భావన వచ్చేసరికి నువ్వు దూకు, దేవదూతలు నేను ఏం చేస్తారు? కాపాడతారు. నువ్వు దేవుడు అయితే రొట్టెని రాయిగా మార్చుకో అంటే ఆత్మన్యుత భావన, ఆ ఫీలింగ్ ఎప్పుడైతే డిప్రెసివ్ ఫీలింగ్ వచ్చేసరికి చచ్చిపోవాలనిపించింది. వెంటనే దేవుడు ఒకటే మాట అన్నాడు. ఫీలింగ్స్ బట్టి పోలేదండి, దేవుని వాక్యాన్ని బట్టి. మనుష్య కుమారుడు రొట్టె వలన కాదు కానీ దేవుని మాట ద్వారా జీవిస్తాడు. వీ హ్యావ్ టు గో బై ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ బై ద ఫీలింగ్స్. లెట్ మీ ఎంకరేజ్ యూ, డోంట్ గెట్ డిస్టర్బ్డ్ బై టెంపరీ ఫీలింగ్స్. ఏ ఫీలింగ్ అయినా టెంపరీనే. వాటి బట్టి తాత్కాలికమైన భావోద్వేగాలు బట్టి శాశ్వతమైన దీర్ఘకాలికమైన ఆలోచనలు చేసి దీర్ఘకాలికమైన తీర్మానాలు చేయకూడదని మరొకసారి మనవి చేస్తున్నాను. పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4, మనకి ఏ ఆలోచన వచ్చినా సరే గమనించండి, అది కేవలం ఒక ఆలోచనే. ఇట్స్ జస్ట్ ఎ థాట్. చచ్చిపోవాలి అని ఆలోచన వచ్చిందండి, అది ఒక ఆలోచన అంతే. ఈరోజు చాలాసార్లు అందరూ ఏమంటారు తెలుసా? నాకు ఆలోచన వచ్చిందండి కాబట్టి నేను చేసేయాలి, నాకు ఆలోచన వచ్చిందండి కాబట్టి నేను ప్రభావితం కావాలి, నాకు ఆలోచన వచ్చిందండి కాబట్టి నేను ఫీల్ అవ్వాలి, నాకు ఆలోచన వచ్చిందండి పలానా వాళ్ళు ఏమనుకుంటారు, ఆలోచన వచ్చింది కాబట్టి నేను ఫీల్ అవుతా, పలానా వాళ్ళే. నేను ఒక మాట చెప్తానని ఆశపడుతున్నాను. ఇట్ ఈస్ జస్ట్ ఎ థాట్. 100 ఆలోచనలు వస్తాయి, 1,00,000 ఆలోచనలు వస్తాయి. అవన్నీ కూడా జవాబు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. 1,00,000 ఆలోచనలు వచ్చినప్పటికీ ఇమాజిన్ ఇట్ ఈస్ జస్ట్ ఎ థాట్. అది కేవలం ఆలోచనే. మరి ఈ ఆలోచనలు ఏం చేయాలి? 2 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం.
అలాగే రోమా 12:21 ఏ థాట్ అన్న రాని, ప్రియ సోదరి మరొకసారి చెప్తున్నా, ఏ థాట్ అన్న రాని, ఏ ఆలోచన రాని, ఆలోచన వెంటనే ఇలా చేసేయాలి, నేను ఆలోచన ఇంకా నేను పనికిరాని దాన్ని, ఆలోచన నేను పనికిరాని వాడిని, ఆలోచన అంటే జీవితం ఇంతే ఉంటుంది, ఇంకా భవిష్యత్తు అంతా ఇంతేనేమో, అంతే, ఇంకా నాకు ఇంకే నా పరిష్కారం కాదేమో, నా భవిష్యత్తు ఇలాగే ఉండిపోతుందేమో, అయ్యో నేను విషాదంగా మిగిలిపోతానేమో, ఇలాగే పరిష్కారాలు కాకుండా నా యొక్క జీవితం ఇలా ఆగిపోతుందేమో. ఇవన్నీ థాట్సే, ఆలోచనలే. అలాంటి ఆలోచనలు వస్తే ఏం చేయాలి? 4వది గమనించండి, మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెర్రపట్టి, బ్రింగ్ ఎవ్రీ థాట్ అండర్ ద క్యాప్టివిటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అధికారము క్రిందకి ప్రతి ఆలోచన తీసుకురావాలంటే, చచ్చిపోవాలనిపిస్తుంది అనుకో, నువ్వు దేవుని దగ్గర ఆలోచన తీసుకురా. యేసయ్యా నాకు ఈ ఆలోచన వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. చచ్చిపోవాలంటే వెంటనే ప్రభువు జ్ఞాపకం చేస్తాడు. ఎట్లా చచ్చిపోతావు నువ్వు? తాత్కాలికమైన శ్రమ నిత్య మహిమకు సిద్ధపరుస్తావు అంటే నువ్వు ఎలా చచ్చిపోతావు? 2వది, ఇట్టి శ్రమానుభవం పొందడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు కదా, ఎందుకు నువ్వు అట్లా బాధపడతావు? నీలో ఉన్నవాడు లోకంలో గొప్పవాడు కదా. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఈ ఆలోచనలను ఎదిరించి వాటన్నిటినీ దేవుడు తన యొక్క అధికారం కిందకి మనం అప్పగించడానికి ఇష్టపడితే, నీ సొత్తు నువ్వు కాదు, ఎలా చేసుకుంటావు? నువ్వు బ్రతికేది నా కొరకు. లోకంలో జయించిన విశ్వాసమే మన విశ్వాసం కాదా? క్రీస్తు ప్రేమ నుండి ఏది మనం ఎడబాపనీయదు కదా. ఇవన్నీ కూడా ఆ దేవుడు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తారు. ఆ సందర్భంలో లూకా 12:12 చూస్తే, ఆ సందర్భంలో ఏమి బోధించాలో పరిశుద్ధాత్మ దేవుడే సరైన విధానంలో సరైన రీతిలో మన పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో ఏం చేస్తాడు? సందర్శించి మాట్లాడతాడు. అప్పుడు ఈ ఆలోచన ఏమవుతుందండి? పటాపంచలైపోతాయి. అది ఏ ఆలోచన కానీ, నేను బాధ పెట్టే ఆలోచన ఏదైనా కానీ, వెంటనే ఏం చేయాలి? బ్రింగ్ ఇట్ అండర్ ద క్యాప్టివిటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వాక్యపు వెలుగులో సత్యానికి అప్పగించే ఆలోచనని, సత్యానికి అప్పగించే ఆలోచన. అందుకొరకే సరైన వాక్యం వినడం చాలా ప్రాముఖ్యం. సరైన మంత్రం ఎంపిక చేసుకో, సరైన వాక్యాలు వినో. సరైన వాక్యం వింటే నేను బ్రతికిస్తుంది, సరైన వాక్యం నేను విడుదల కలిగిస్తుంది, సరైన వాక్యం సత్యం నడిపిస్తుంది. నీ ఆలోచనలను కూడా కంట్రోల్ చేయగలిగే వాక్యం ఉంటే నీకు మంచిది. అలాంటి వాక్యాన్ని ఏర్పాటు చేసుకో. అందుకొరకే రోమా 12 గమనించట్లేదు 21 చూస్తే, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇప్పుడు ఆ ఆలోచనలు, కీడు కలిగించే ఆలోచనలు మేలు కలిగించే ఆలోచనల చేత ఏం చేయాలి? జయించాలి. ఇలా చేయడం ద్వారా మన ఆలోచనలన్నీ దైవ అధికారం కిందకు అప్పగించుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా థాట్స్ మన కంట్రోల్లో ఉంటాయి. ఒక మాట చెప్తానండి, టీవీ రిమోట్ ఉందనుకోండి, టీవీలో ఏ ఛానల్ రన్ అవ్వాలనేది నీ కంట్రోల్లో ఉండాలి. అంటే రిమోట్ నువ్వు చెప్పినట్టు చేయాలి. రిమోట్ ఆటోమేటిక్గా ప్రెస్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటే 1, 2, 3 ఛానల్ మారిపోతుంది. ఇప్పుడు డాక్టర్ రాశాడు ఛానల్ నుంచి ఇంకో ఛానల్ వెళ్ళిపోతూ ఉంటే, అయ్యో అదేంటండి వేరే ఛానల్ వెళ్తుంది, అదే చూస్తానులే అంటే అర్థం ఏంటి తెలుసా? నీ కంట్రోల్లో రిమోట్ లేదు, నీ కంట్రోల్ నీ ఫోన్ లేదు, నీ ఫోన్ కంట్రోల్లో నువ్వు ఉన్నావు. డోంట్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ థాట్స్, యూ కంట్రోల్ ద థాట్స్ విత్ ద అథారిటీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యాధారితంగా నీ ఆలోచనలు స్వాధీనం తీసుకురా. క్రీస్తు ప్రభువారి యొక్క రక్త ప్రోక్షణం తీసుకురా, ఆత్మ స్వాధీనం తీసుకురా. పటాపంచలైపోతుంది. కృంగుదల ఆలోచనలు పటాపంచలైపోతాయి. యేసు ప్రభు చేసింది అదే కదా. వాక్యములో రాయబడి ఉన్నదే, హౌ డేర్ యూ క్వశ్చన్ మీ. యేసు ప్రభు వాక్యం ఆధారం చేసుకొని అపవాది ఆలోచనలు ఏం చేశాడు? సవాలు చేశాడు. దానికి బలి అయిపోలే. 5వదిగా చూసుకుందాం. మొదటిగా ఇటర్నల్ పర్పస్. సూసైడ్ ఈజ్ అ టెంపరీ సొల్యూషన్, నాట్ అ పర్మనెంట్ సొల్యూషన్. 2వదిగా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు లేదంటే, చేస్తే తప్పు, ఎందుకంటే అది మన శరీరం కాదు, దేవుని శరీరం, అది నరహత్య అవుతుంది. ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకుంటాడు, మన ఉద్దేశాలు నెరవేరకపోయినా మన శరీరాన్ని అంతం చేసుకునే హక్కు మనకు లేదు. 3వది ఫీలింగ్స్ ఆర్ టెంపరీ. భావోద్వేగాలు తాత్కాలికమైనవే. 4వదిగా ఏ ఆలోచన వచ్చినా ఆత్మహత్య చేసుకునే మొదటి ఆలోచన, దాన్ని క్రీస్తు యొక్క అధికారంలోకి తీసుకురా. బ్రింగ్ ఇట్ అండర్ ద క్యాప్టివిటీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. థాట్స్ షుడ్ నాట్ కంట్రోల్ యూ, యూ షుడ్ కంట్రోల్ థాట్స్ త్రూ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు ద్వారా అత్యధిక విజయం ప్రభు మనకిచ్చాడు. హీ హాజ్ మేడ్ us మోర్ దాన్ కాంకరర్స్. ఓడిపోయే క్రైస్తవ జీవితం కాదు, తలంపుల మీద కూడా జయం ఇచ్చే దేవుడే మన క్రీస్తు ప్రభువారు. అత్యధిక విజయం, వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. క్రీస్తు ప్రభువారిలో అత్యధిక విజయం ప్రభు మనకి ఇచ్చాడు. వాక్యాధారితంగా ఎటువంటి కృంగుదల ఆలోచన అయినా సరే పటాపంచలు అవ్వాల్సిందే. దేవుడు అడగలేదా ఏలియాని? ఏలియా ఏం చేస్తున్నా ఇక్కడ? హీ హాస్ క్వశ్చన్ ఎలైజా. ఏలియా అన్నాడు, మరి నేనేం చేయగలితే తప్పదు అంటే, ఏం మాట్లాడుతున్నావు? ఒంటరి వాడని బాధపడుతున్నావా? 7,000 మంది ఉన్నారు నాకు. నో ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. సత్యం ఎలా తెలుస్తుంది? క్రీస్తు ప్రభువారు వాక్యాధారితంగా ఆలోచన తీసుకొస్తే ఆలోచన లయమైపోతుంది.
Bring your disturbing thought, bring your depressing thought under the authority of the truth of word of God, under the control of the Spirit of God. This disturbing thought will die. నిన్ను కంగపరిచి, కృంగపరిచి, బాధపరిచి ఆలోచనలు వాక్యబాధారితంగా తీసుకొస్తే, ఆత్మ స్వాధీనం తీసుకొస్తే పటాపంచలు అయిపోతాయి. పవర్ఫుల్ రెమెడీ. పాయింట్ నెంబర్ 5, ఐదో సత్యం. కృంగుదల ఆలోచనలు వచ్చి ఇంకా జీవితం అంతమైపోతుందంటే గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఏం తెలుసా అండి? రిమెంబర్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్. గొప్ప గొప్ప దైవజనులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏంటో మీరు అనొచ్చు, వాళ్ళని జ్ఞాపకం చేసుకుని మాకేమొస్తుందని. యోసేపుని తీసుకెళ్ళి చెరసాల్లో, ఆ యోసేపు తీసుకెళ్ళి బానిస సంఖ్యలు చేతికేసి అవమానితంగా అమ్మివేస్తే, అప్పుడే జోసెఫ్ కానీ ఆ సంఖ్యలు తీసుకొని గొంతు పొడి చేసుకొని ఉంటే, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయి ఉంటే, జోసెఫ్ స్టోరీ మనం వినేవాళ్ళం ఈరోజు. పోతిఫర్ భార్య నిందించిందని చెప్పి చెరసాలకు వస్తున్న ఆన్ ద వేలో సూసైడ్ అటెంప్ట్ చేసుకొని రైలు పట్టాల కిందనో లేకపోతే ఇంకెక్కడో పడే, సాధనాలు రైలు పట్టాలు లేవు కానీ రథం కింద పడిపోయి ఆత్మహత్య చేసుకోవచ్చు కదండి. అవమానాన్ని తట్టుకోలేనండి. ఐ కాంట్ టేక్ దిస్ షేమ్ ఎట్ ఆల్. ఇంక అవమానం నా వల్ల కాదు, ఇంత ఘోరంగా నన్ను అంటారా, నా రెప్యుటేషన్ పాడు చేస్తారా, నేను ఇక్కడికి చచ్చిపోతాను, ఇంకా నా జీవితం వేస్ట్ అయిపోయిందని చెప్పి అక్కడే రథాల కింద పడి ఉంటే ఆ యొక్క యోసేపు ఐగుప్తు దేశం యొక్క ప్రధానమంత్రి అయ్యేవాడా అండి? ఈరోజు ఇన్ని కోట్ల మందికి రక్షకుని పరిచయం చేసేవాడా? రిమెంబర్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్. రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు జీవితంలో జిక్లాగు ప్రాంతానికి వచ్చాడు. ప్రాంతం అంతా తగలబడింది, ఆస్తులన్నీ కూడా అడియాశలైపోయాయి, కట్టుకున్న మేడలు పేక మేడల్లా కూలిపోయాయి. నమ్ముకున్న వారు వెలివేసే ప్రాంతమే కాదు, చివరికి వాళ్ళ గాయం తట్టుకోలేక రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. దే వాంటెడ్ టు కిల్ హిమ్ బై స్టోనింగ్ హిమ్. 1 సమూయేలు గ్రంథం 30:6 చూడండి, ఆలోచించండి. దావీదు పరిస్థితి కంటే హీనమైన పరిస్థితి వెళ్తున్నావా? దావీదు కుటుంబంలో ఒంటరివాడైపోయాడు, ప్రియులను కోల్పోయాడు, చివరికి వారి ప్రేమను నోచుకోలేని పరిస్థితి. దేశము వెలివేసింది, రాజ్యం వెలివేసింది, ఉద్యోగరీత్యా అవమానం పొందాడు, భవిష్యత్ అంతా అగమ్యగోచరంగా అయిపోయింది. తన యొక్క ఇల్లు నిర్మాణము, తన యొక్క కుటుంబం అంతా, తన ఇల్లు అంతా పరుల పాలైపోయి చివరికి బూడిద పాలు, బుగ్గి పాలైపోయింది. ఆ యొక్క అగ్ని ఆకాశాన్ని తాకుతుంది, పొగలంతా ఆకాశం తాకుతూ ఉన్నాయి. జిక్లాగు పట్టణం అంతా ఇటుక పేర్చి కట్టుకున్న ప్రాంతం అంతా పేక మెడల్లా కూలిపోయాయి. చివరికి సొంత నమ్ముకున్న వారే, ఆయన కొరకు నిలబడిన వారే రాళ్లతో కొట్టి చంపాలని చూస్తూ ఉన్నారు. మరి ఏం చేస్తామని మనం అంటాం? రాళ్లతో కొట్టి చంపాలని చూస్తే వాళ్ళేంటని చంపేది, నేనే చచ్చిపోతా. ఎవరేంటండి నన్ను చంపేది, నేనే చచ్చిపోతా అంటాం సౌల్లాగా. కానీ దావీదు ఏం చేశాడు? అందరం కలిసి చదువుదాం. 1 Samuel chapter 30:6. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువుదం రండని వారు, దావీదుతో చంపుదం రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోను. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, లెట్ మీ ఎంకరేజ్ యూ. ఆ ఒక్క లైన్ చాలండి. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ విద్యలో ఓడిపోయావా? నీ భవిష్యత్తులో ఓడిపోయినట్లు అనిపిస్తుందా? వివాహ జీవితంలో ఓడిపోయావా? వ్యాపార జీవితంలో ఓడిపోయావా? వాణిజ్య ప్రాంతంలో ఓడిపోయినావా? బంధువుల మధ్యలో ఓడిపోయినావా? బంధాలలో ఓడిపోయినావా? లేదా ఈరోజు ప్రపంచంలో తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందా? ప్రపంచమంతా కుప్పగూలిపోయినట్టు అనిపిస్తుందా? ప్రియులను కోల్పోయి ఏం చేయాలో తోచని పరిస్థితులు ఉన్నావా? నీ ఆలోచన ఏదైనా సరే, నీ అవమానం ఏదైనా సరే, దావీదు లాంటి పరిస్థితి కన్నా వెళ్తున్నట్లయితే, దావీదు ప్రపంచమంతా శూన్యమైపోయింది. ఒకటే మాట, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దావీదు. నీ దేవుడైన యెహోవాను బట్టి. నీ దేవుడు చనిపోయాడా? నీ దేవుడు కాలం తంతమైపోయాడా? నేను మృతుడనైతిని కానీ యుగగుమ్మలో సజీవుడనై ఉన్నాను అని చెప్పిన దేవుని మర్చిపోయావా? భయపడకు అని చెప్పిన దేవుని మర్చిపోయావా? బిహోల్డ్ ఐఎమ్ విత్ యూ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉన్నానని చెప్పిన దేవుని మర్చిపోయావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్. జోసెఫ్ జ్ఞాపకం చేసుకో, దావీదు జ్ఞాపకం చేసుకో. జోసెఫ్ ఒకటే అన్నాడు, మీరు కీడు చేయని ఉద్దేశించరు కానీ దేవుడు మేలు కొరకు సమస్తాన్ని మార్చాడు. దావీదు ఏమన్నాడండి? తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆరోదిగా హెబ్రీ రాసిన పత్రిక 10:35 ఆత్మహత్య చేసుకోవాలని ధైర్యం కోల్పోయి ఇంకా జీవితం అంతా క్లోజ్ అయిపోయింది అనుకుంటే నీ ధైర్యాన్ని విడిచిపెట్టకు. ప్రియ సోదరి సోదరుడా, నీ ధైర్యాన్ని విడిచిపెట్టమాకు. ఎందుకంటే నీ ధైర్యానికి బహుమానంగా ఏం రాబోతుంది ఒకసారి చూద్దామా? గొప్ప బహుమానాల వర్షం ఎదురు చూస్తుంది.
క్యాస్ట్ నాట్ అవే దేర్ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ విచ్ హ్యాత్ గ్రేట్ రికంపెన్స్ ఆఫ్ రివార్డ్. నీ యొక్క తెలుగులో అందరం కలిసి చదువుదాం. కాబట్టి మీ ధైర్యంను విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం దేవునికి దయచేయాలని ఆశపడుతున్నాడు. ప్రియ సోదరి సోదరా, ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయా? శ్రమాలు గుండా వెళ్తున్నావా? అవమానం గుండా వెళ్తున్నావా? దీనికి బహుమానంగా గొప్ప బహుమానం రాబోతుందని ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే నీ ధైర్యాన్ని విడిచిపెట్టకు. డోంట్ కాస్ట్ అవే యువర్ కాన్ఫిడెన్స్. నీ ధైర్యాన్ని దెబ్బతీసేవారు చాలామంది ఉంటారు. విషాదం చెప్పమంటారండి? ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. కృంగదీసేవారు ప్రపంచంలో బోలెడు మంది ఉన్నారు. ధైర్యపరిచేవారు నీ చుట్టుపక్కల ఎవరు లేకపోయినా ఒక మాట గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్మదేవుడు ఆదరణకర్త. హీఈస్ అన్ ఎంకరేజర్. హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ అన్ ఎంకరేజర్. ఆత్మదేవుడు నిన్ను ప్రోత్సహించే దేవుడు. ప్రజలందరికీ వచ్చి నువ్వు గెలిచిన కథలు చెప్పకు. నువ్వు బాధగుండా వెళ్ళినప్పుడు బాధపడ్డ సంఘటనలే ఇతరులను ఓదారుస్తాయన్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆఖరిగా 7వ సత్యం చెప్పి ముగించేస్తాను. 7th, లుక్ ఓన్లీ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు వైపు మాత్రమే చూడు. హెబ్రీ 12:2. ఇంత గొప్ప సాక్షి సమూహం నిన్ను మోటివేట్ చేస్తుండగా, యోసేపులు, దావీదులు, ఎస్తేరులు, రూతులు, ఈ రకంగా నయోమీలు, బైబిల్లో 100 మంది నిన్ను ఓదార్స్తూ ధైర్యపరుస్తూ నిన్ను నీ భుజాన్ని తట్టి నడిపిస్తూ ఇన్ని రకాలుగా ఓదార్చే సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి ఉన్నా సరే, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఏం తెలుసా? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమును ఆశ్రయుడై ఉన్నాడు. దేవుడు అంత అవమానం ఎందుకు భరించాడంటే తండ్రి కుడి పార్శ్వమున ఉన్నతమైన స్థానం రాబోతుందని ఆ యొక్క బహుమానం వైపు చూస్తూ యేసు ప్రభువారు తాను సిద్ధపరచుకున్న రీతిగా మన విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించి వాడైనా యేసు వైపు మాత్రమే చూస్తూ ముందుకెళ్ళాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రియ సోదరి సోదరా, దేవుడు నిన్ను ఓదార్చడానికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. బైబిల్లో ఎంత గొప్పవారైనా, లోకంలో ఎంత గొప్పవారైనా సరే, మానవుడు మానవుడే. మనిషికి గాయాల గుండా వెళ్ళక తప్పదు. బైబిల్లో గమనించినట్లయితే ఆ పొరపాట్లను దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా? ఓటమిని ఎందుకు రాసి పెట్టాడు తెలుసా దేవుడు? అసలు బైబిల్లో ఫెయిల్యూర్ స్టోరీనే లేదంటే మనం బైబిల్ చదవాల్సిన అవసరం లేదు. హోప్లెస్ స్టోరీ లేదంటే బైబిల్ చదవాల్సిన అవసరం లేదు. బైబిల్ అన్నీ అనుకున్నట్టు పర్ఫెక్ట్ జరగాల్సి ఉంటే బైబిలే అవసరం లేదు, దేవుడే అవసరం లేదు. మన జీవితంలో దేవుడు సుఖ దుఃఖాలను సమ్మిళితం చేస్తాడు, మహిమ అవమానాలను సమ్మిళితం చేస్తాడు, గెలుపోటములను సమ్మిళితం చేస్తాడు. అదే జీవితం కాదా? ఒకసారి ఆలోచించు. చాలాసార్లు ఈ యొక్క గొప్ప దైవజనుడు ఆ యొక్క మార్టిన్ లూథర్ గారు అనేక సార్లు డిప్రెషన్ గుండా వెళ్తూ వచ్చాడు. ఆయన ధైర్యపరిచిన మాట తన జీవితంలో ఒకటే, నా విమోచకుడు సజీవుడు, ఆయన సజీవుడైన దేవుడు, నేను మృతులు ఏడవలసినంత అవసరం నాకు లేదని తాను ధైర్యపరుచుకుంటూ వచ్చాడు. బైబిల్ గమనించినట్లయితే మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ గొప్ప జాన్ వెస్లీ దైవజనుడు ఇంగ్లాండ్ దేశాన్ని ఒక్కసారి కదిలించాడు. ఆయన 40 సంవత్సరాల దాకా సుమారు ఆయన వివాహము చేసుకోనకుండా ఉండి అట్లాంటి పరిస్థితిలో ఆ 40th ఇయర్లో తను ఒక డైవర్సీని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి, ఒక మర్చెంట్ వ్యాపారవేత్త భార్యని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆమె చేసుకున్న తర్వాత బైబిల్లో తన జీవితం అంతా విషాదం అయిపోయింది. ఏమైంది తెలుసా అండి? తన మీద రూమర్ స్ప్రెడ్ చేసింది, తన క్యారెక్టర్ని అసాసిన్ చేసింది, తను విధవరాళ్లకు ఓదార్చు ఆయన రాసిన లెటర్స్ని ఆమె వేరే ద్వంద్వర్థాలు తీయడం ఆరంభించింది. ఈ రకంగా తన జీవితాన్ని చితకబడ్డదట్టు చేసింది. అంత చేసి చివరికి తను వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితిలో ఆయన పరిచయం మాత్రం విడిచిపెట్టలేదు. వారందరి జీవితంలో ఒక ధైర్యం ఏం తెలుసా? దేవుడు ఎంతగా అవమానిస్తే మమ్మల్ని అంతగా మేము గణపరచబడతాం నిరీక్షణతో వారు ముందుకెళ్ళారు. అందుకొరకే జీవితంలో దేవుడు గొప్ప గొప్ప దైవజనులు ఎవరు తీసుకున్నా సరే వాళ్ళల్లో కంపల్సరీ ఏదో ఒక పాయింట్లో ఒక మచ్చనో ఏదో ఒక ప్రాంతంలో పెట్టి ఎందుకు పెట్టాడో తెలుసా? దేవుడు నేటి తరాన్ని ఓదార్చడానికి. అందుకొరకే చార్లెస్ స్పర్జన్ దైవజనుడు తన జీవితంలో అనేక సార్లు కృంగుదల గుండా వెళ్తూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి అద్భుతమైన పరిచయం చేస్తాడు. ఆయన వాక్య పరిచయం చేస్తే క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా కూర్చొని వాక్యం వినేది. అంత గొప్ప అభిషేకించబడిన దైవజనుడు, ప్రీచర్ ఆఫ్ ద ప్రీచర్స్, అనేక బోధకుడు అయ్యాడు. ఆయన తన జీవితంలో ఎందుకు దేవుడు మచ్చలు పెడుతూ వస్తాడో తెలుసా? గమనిస్తే ఆయన సిగరెట్ తాగే అలవాటు ఉండేది, తెలియదు తనకి. ఆ చలికి కొరకు ఆయన సిగరెట్ తాగడం ఆరంభించాడు. అయితే ఒకరోజు సిగరెట్ పెట్టె మీద చార్లెస్ స్పర్జన్స్ సిగరెట్ అనే బ్రాండ్ ఒకటి రిలీజ్ చేశాడు. చేసేసరికి చాలామంది వచ్చి ఇంకా చాలామంది తాగడం స్టార్ట్ చేసేసరికి వాళ్ళు వచ్చి అన్నారు, అయ్యా నీ పేరు మీద సిగరెట్ చూసేసరికి అందరికీ ధైర్యం వచ్చింది అనేసరికి ఆయన ఒకటే మాట అన్నాడు, నేను మనిషినని మరొకసారి జ్ఞాపకం చేశారు నాకు.
యూ ప్రూవ్ టు మీ దట్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆ రోజు మానేశాడు, తర్వాత దేవుని కొరకు ఉండిపోయాడు. కానీ ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఆ కృంగుదల తర్వాత దేవుడు తిరిగి తనను ఓదార్చి తిరిగి నిలుచుండి కేవలం యేసు వైపు మాత్రమే చూస్తూ, ఆయన విశ్వాసం కర్త కొనసాగించబడిన దేవుని వైపే చూస్తూ ముందుకెళ్ళారు. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, నో బడీ ఈజ్ ప్రోన్, నో బడీ ఈజ్ ప్రూఫ్, బట్ ఎవ్రీబడీ ఈజ్ ప్రోన్. అబ్రహాం లింకన్ గారు ఎంతో గొప్ప ఆ యొక్క యుఎస్ దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఎన్నోసార్లు డిప్రెషన్కి వెళ్ళిపోయాడు, ఎన్నోసార్లు కృంగుదల కూడా వెళ్ళిపోయాడు, ఎన్నోసార్లు ఇంకా తిరిగి బయటకు రాలేనని పరిస్థితులు వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు తనను ఓదార్చి, చాలాసార్లు మెడికేషన్ కూడా ఉన్నాడు ఆయన. అయినప్పటికీ దేవుడు ఓదార్చి, ఆయన నా విమోచకుడు సజీవుడు అని ఒక్క మాట ద్వారా ఆయన తన జీవితాన్ని కట్టుకున్నాడు, కాపాడుకోగలిగాడు. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, ఏలియా దైవజనుడు కృంగుదల గుండా వెళ్ళాడు, ఆత్మహత్య చేసుకుందామని ఆలోచించాడు. కానీ దేవుడు అన్నాడు, నీ ఎదుట విస్తారమైన యాత్ర ఉంది, దెర్ ఇస్ అ లాంగ్ జర్నీ ఫర్ యూ. ఆ జర్నీ అక్కడ స్టార్ట్ అయింది. ఆత్మహత్య చేసుకుందాం, అయ్యా నా జీవితం చాలన్న ఏలియాని ఆయన ఆయుష్ దేవుడు పోశాడు. యాత్ర కొనసాగుతూనే ఉంది. ఎంత కొనసాగుతుందంటే ఈరోజు కూడా మరణం చూడకుండా కొనిపోబడ్డాడు ఏలియా దైవజనుడు. ప్రియ సోదరుడా, గాడ్ ఈజ్ రైటింగ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. డోంట్ ఎండ్ యువర్ లైఫ్ విత్ ఎ షార్ట్ టర్మ్ థాట్ ఆర్ ఎ షార్ట్ టర్మ్ ఫీలింగ్. తాత్కాలికంగా ఉండే ఆలోచన బట్టో, తాత్కాలికంగా ఉండే భావోద్వేగాలను బట్టో దీర్ఘకాలిక ఆలోచనలు చేసి దేవుడు రాసే అద్భుతమైన చరిత్రను దయచేసి కాలరాయకూడదని మనవి చేస్తున్నాను. దేవుడు కథ ముగిసిందని చెప్పేదాకా నీ కథ ముగిలేదు. అన్లెస్ గాడ్ సేస్, టిల్ గాడ్ సేస్ ఇట్ ఈస్ ఓవర్, ద స్టోరీ ఈజ్ నాట్ ఓవర్. అందుకొరకే ఈరోజు ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయా? నువ్వు దేవుని చెప్పాల్సిన మాట ఒకటి, అపవాదితో చెప్పాల్సిన మాట ఒకటే. 118 కీర్తన 17వ వచనం చదువుకొని ఈ అంశాన్ని ముగించేస్తాం. Psalm 118 verse 17. Psalm 118 verse 17. Psalm 118 verse 17. 118వ కీర్తన 17వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 118, 17. ఈరోజు నేను కృంగపరిచే ఆలోచనలు వస్తున్నాయా? నేను డిస్టర్బ్ చేసే ఆలోచనలు వస్తున్నాయా? ఇంకా నా వల్ల కాదు, చచ్చిపోతే బెటర్ ఏమో అనిపిస్తుందా? ఈ మాట నువ్వు జీవితంలో నీ నోటి నుంచి వస్తే అపవాది తల చితకొట్టబడుతుంది, దేవుడు గణపరచబడతాడు. 118వ కీర్తన అందరం కలిసి 118వ కీర్తన 17వ వచనం చదువుకొని ఈ అంశాన్ని ముగిస్తున్నాం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. నా ప్రాణమా ఏల కృంగి ఉన్నావు, నాలో ఏల తొందరపడుచున్నావు. నా ప్రాణంతో, అయ్యా నా ప్రాణమా నేను చావను, నేను సజీవుడనై యెహోవా క్రియలు ఏం చేస్తాను? వివరిస్తాను. ఐ విల్ live, I will not die. I will live and declare the works of the Lord. చెప్పగలవా? కృంగుదల్లో నేను బ్రతికి దేవుడు నా ద్వారా చేసే కార్యాన్ని ప్రజలకు నేను వివరిస్తాను. ఐ వాంట్ టు బి ఎ టెస్టిమనీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడి తీర్మానాన్ని ముద్రించుగాక. ఆత్మదేవుడు కలిగించే స్వాతంత్రం, సత్యము మనకు దయచేసిన స్వతంత్రతలో దేవుడు మన జీవితాన్ని స్థిరపరిచి మహిమ కొరకు వాడుకొనుగాక.